ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మరొకసారి రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతుందని చెప్పాలి. రాయలసీమ ప్రాంత వాసులని చైతన్యపరుచు చేస్తాము. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంత ప్రజలని ఎన్నుపోటు పొడుస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మేధావులు అదే రకంగా వైసీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సభలు నిర్వహిస్తూ త్వరలోనే పాదయాత్ర కూడా చేపడతామంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఉన్నారు. సార్, ఏదైతే రాయలసీమ ఎత్తు పథకం గురించి చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రజలకు ఎన్నుపోటు పొడుస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. రాయలసీమ ఈ ఎత్తిపోతల పథకం అన్నది కూడా అనేక ఏళ్ళుగా దీని మీద ఒక రాజకీయ చర్చగా మారుతుందే తప్ప దాన్ని ఎటువంటి పునాదులు పడినటువంటి పరిస్థితి లేదంటూ కూడా ఒక నిందలు మోపుతున్నటువంటి మేధావులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూడాలంటారు? అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే వైఎస్ఆర్సీపీ నాయకులకు, లేకపోతే కొంతమంది వైఎస్ఆర్సీపీ ముసుగులో ఉన్న కుహానా మేధావులకు రాయలసీమ ప్రాంతం అభివృద్ధి ఇవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ కుహానా మేధావులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ నేను సూటిగా సవాల్ చేస్తాను, సూటిగా ప్రశ్నిస్తాను. రాయలసీమ ఎత్తిపోతల పథకం 2020 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. 3,500 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పి వచ్చిన వెంటనే అక్టోబర్ 2020 తారీఖున శంకుస్థాపన చేసినావు. అదే సంవత్సరం అక్టోబర్ 29వ తారీఖున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకోవద్దు, ఎలాంటి పర్యావరణ అనుమతులు లేవు, ఎలాంటి కేంద్ర జల సంఘానికి సంబంధించిన ఎలాంటి అనుమతులు మీరు తీసుకోలేదు, అవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఈ ప్రాజెక్టు ముందుకు పోవాలి, అంతకొద్దు పోవద్దు అని చెప్పడం జరిగింది. అయినా కూడా ఆత్రంగా అంటే దాంట్లో 3,500 కోట్ల రూపాయలు ఏదో విధంగా కొట్టేయాలని చెప్పేసి ఒక 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పంపుల మోటార్లన్నీ తీసుకొచ్చి అన్నీ పెట్టారు. ఈ రోజు కన్నా ఎక్కువనే 900 కోట్ల రూపాయలు డ్రా చేసుకుంటారు. కలకత్తాకు, బ్రెజిల్కి పోయి ఆ సంస్థ తీసుకొచ్చింది. మీకు ఇవ్వాల్సిన డబ్బులు మీరు తీసుకుంటారు, వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకుంటారు. తర్వాత ఏం చేశారు, మళ్ళీ 7/6/2021 ఇవన్నీ కూడా గమనించిన ఎన్జీటీ పనులు ఆపండి, మీరు ముందుకు పోయేదానికి కాదు, మీరు చేస్తారంటే మీరు తమాజ్ చేస్తారని చెప్పి సీరియస్గా చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత కొద్ది రోజులకు 11/8/2023 ఇది సాగునీటి ప్రాజెక్టు కాదు, మేము డ్రింకింగ్ వాటర్ కోసము ఈ పనులు చేపడతామని చెప్పి జీవో నెంబర్ 364 అని చెప్పి ఒక జీవో ఇచ్చి మళ్ళీ పనులు ప్రారంభించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఎన్జీటీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు 22/3/2024 నాడు మీరు ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకోబోద్దు, తెలంగాణ ప్రాంతం నుంచి అభ్యంతరాలు ఉన్నాయి, ఇతర రాష్ట్రాలకు 2 రాష్ట్రాలకు సంబంధించిన నది కృష్ణానది కాబట్టి మీరు ముందుకు పోవద్దని చెప్పి మరోసారి ఆదేశించి 2,65,00,000 రూపాయలు పెనాల్టీ విధించడం జరిగింది. ఇదంతా రికార్డు. మేమేమి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కల్పించిందో లేకుంటే అభూత కల్పనలు కాదు, ఇదంతా కూడా పేపర్ మీద ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, 2019 కంటే ముందు నీ మీద అనేక కేసులు ఉన్నాయి, పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కోట్లాది రూపాయలు నీకు వచ్చిన ఆదాయంలో 20-30% లాయర్లకి ఖర్చు పెట్టినారు, 100 కోట్ల రూపాయలు. మీ బాబాయికి చంపిన కేసులో బెయిల్ కోసము కానీ మిగతా అన్ని వ్యవహారాల కోసం కోట్లాది రూపాయలను లాయర్లకు ఇవ్వడం జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టి ఆ కేసుల్లో బెయిల్ రాకుండా ఉండేదానికి ఆంధ్రప్రదేశ్లో లాయర్లు లేరని చెప్పి ప్రభుత్వ ఖర్చు డబ్బు పెట్టి జీవోలు ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ కేసు ఢిల్లీ నుంచి లాయర్లు తీసుకొచ్చినాం. రాయలసీమ మీద ఇంత ప్రేమ ఉంది, మేము ఇప్పుడు పొర్లు దండాలు పెడతాం, మోకాల మీద నడుచాం, తల కింద పెట్టి కాలు పైకి పెట్టి మేము పాదయాత్రలు చేస్తామనే వాళ్ళు వీళ్ళు ఎందుకని ఆ రోజు ప్రశ్నించలేకపోయినారు? సార్, మనం రాయలసీమ బిడ్డవు కదా నువ్వు, మన రాయలసీమ ప్రాంతానికి దీని ద్వారా నీళ్ళు వస్తాయని మీరు చెప్తున్నారు కదా, 1 కోటో 2 కోట్లు 4 కోట్లు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మంచి లాయర్ని తీసుకొచ్చి ఎన్జీటీలో స్టే ఎత్తేద్దాం, అదేవిధంగా సిడబ్ల్యూసి అనుమతులు కానీ తీసుకుందామా, ప్రయత్నం చేద్దామని ఇప్పుడు చెప్పి ఈ కుహానా మేధావులు కానీ ఎంతగానో ఎందుకు కానీ చెప్పడం లేదు. నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఎందుకు గాను ఒక మంచి లాయర్ను ఆంధ్రప్రదేశ్ లాయర్లను పెట్టు. ఆంధ్రప్రదేశ్లో కానీ పేరెంట్గా ప్రముఖమైన లాయర్లు ఉన్నారు, ఆ నాలెడ్జ్ పైన, సాగునీటి రంగం పైన, నీటి వివాదాలపైన నాలెడ్జ్ ఉండే లాయర్లు బ్రహ్మాండంగా ఉన్నారు. ఎవరినైనా సరే ఎన్జీటీకి నువ్వు పంపించినావా? ఎవరైనా సరే ఆథరైజేషన్ ఇచ్చి మీరు ఇవన్నీ పర్సూ చేయండి అని చెప్పి మీరు ఎప్పుడైనా మాట్లాడినారా? ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి డిపిఆర్లను అప్రూవల్ చేయమని చెప్పి కేంద్ర జల సంఘం దగ్గరికి ఎప్పుడన్నా పోయినారా? ఇవన్నీ ఏమీ చేయకోకుండా ఇప్పుడు
మేము పాదయాత్రలు చేస్తాం, రాయలసీమకు అన్యాయం జరుగుతుందంటే వినేదానికి ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే అంతకుముందు వాళ్ళ తండ్రి గారికి కూడా వచ్చేది. నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ ప్రాంతాన్ని శాశ్వతంగా కరువును పారద్రోలాల, త్రాగునీటికి సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీనివాస్ సుజల స్రవంతి, తెలుగుగంగ ప్రాజెక్టులు ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. రాయలసీమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు ఏం మొదలుపెట్టినారు? ఈ ప్రాజెక్టులు కట్టేదానికి కాదు, ఈ మిగులు జలాలతో కడుతున్న ప్రాజెక్టులు నికర జలాలు దీనికి కేటాయించాలని చెప్పి ఉద్యమాలు చేసింది, రాయలసీమ ఉద్యమాలు చేసింది మీరు కదా. తర్వాత ఏమో రాజశేఖర రెడ్డి గారు 89 నుంచి 94 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏమన్నా దాన్ని నికర జలాలు కేటాయించినారా మీరేమన్నా? తర్వాత ఏమైనా కేటాయించినారా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ముందు ప్రాజెక్టులు కట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రాజెక్టులను, అందుబాటులో ఉన్న ప్రాజెక్టులకు అందుబాటులో ఉన్న నీటిని కేటాయించడం జరుగుతుంది. అట్లా కాకుండా ఆ రోజు నికర జలాలు కావాలని చెప్పి ఉద్యమాలు చేసిరి, దీక్షలు చేసిరి. సేమ్ ఇప్పుడు ఏదైతే వాదన పెట్టినారో చేసినారు. మళ్ళీ మీరేమైనా మొదలుపెట్టినారా? ఇంకొకటిగా అని చెప్తా, పులివెందుల నియోజకవర్గంలో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. 1984 సంవత్సరంలో 5 టీఎంసీల కెపాసిటీతో నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన చేస్తే అప్పుడు శాసనసభ్యులుగా రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? దీన్ని 20 టీఎంసీలకు కట్టాలని చెప్పి ఉద్యమం చేశా. ప్రాజెక్టును కట్టేదానికి కాదని చెప్పా. మళ్ళీ 89లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, కట్టాలి కదా 20 టీఎంసీలతో. ఎంతకు 10 టీఎంసీలతో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినారు. అంటే మీకు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజల సమస్యలు, ప్రజల ఆకాంక్షలు కనబడతాయి. మీరు అధికారంలోకి వచ్చే కొద్దీ ఏం కనపరావు. ఇంకొకటి కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఈరోజు కూడా త్రాగునీటికి సాగునీటికి ఇబ్బందికరమైన పరిస్థితి ఈరోజు వాస్తవం ఉంది. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. గుండ్రేవుల ప్రాజెక్టు, వేదవతి ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి నిధులు మంజూరు చేస్తే నువ్వు వస్తానే ఏం చేసినావు? మొత్తం ఆ టెండర్లన్నీ రద్దు చేస్తేవి. ఇప్పుడు మళ్ళీ ఏంది? ఇప్పుడు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ కోసం పొర్లుదండాలు పెడతామంటున్నారో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆ పేపర్లు మళ్ళీ గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులు కట్టాలా, ఎందుకు కానీ కట్టాలని ప్రశ్నిస్తున్నారు. ఆ బుద్ధి ఏమన్నా నువ్వేమన్నా గుడ్డి గుర్రానికి ఏమైనా పనులుదామని పోయినామని అడుగుతాను నేను. అంటే ప్రతిపక్షంలో ఉంటే కనపడతాయి, లేకుంటేలే. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వీళ్ళంతా మాట్లాడుతున్నారు మేము ఇచ్చిన ప్రాజెక్టులని. మీరు ఇచ్చిన ప్రాజెక్టులు గాలేరు నగర్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ కాలకు అనుసంధానం చేయాలని చెప్పి 5,000 కోట్ల రూపాయలతో నువ్వు వర్క్ తీసుకున్నావు. పనులు ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు సార్? పులివెందుల నుంచి 0 పాయింట్ ఇక్కడ జిఎన్ఎస్ఎస్, ఈ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ పోవాలా. నువ్వు ఎక్కడైతే డబ్బులు బాగా మిగులుతాయో మట్టి పనులు చేసేదానికి అక్కడి నుంచి చేసుకుంటూ వచ్చినావు. నీళ్లు పైకి పోతాయో పైనుంచి కిందికి వస్తాయని అడుగుతాను పెద్దిరెడ్డిని. 1,200-1,300 కోట్ల రూపాయలు బిల్లులు చేసుకున్నారు. ఆ పైపులు తీసుకొచ్చి ఆడ పారేసినారు, బిల్లులో పారేసినారు, డబ్బులు తీసుకుంటువి. ఈరోజు కానీ పనులు చేసే దుస్థితి లేదు. పులివెందుల నియోజకవర్గంలోనే జగన్మోహన్ రెడ్డి 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇచ్చినాడని అడుగుతాను. 2019కి ఎంత ఆయకట్టు ఉందో ఈరోజు అదే ఆయకట్టు ఉంది. ఆ రోజు ఏదైతే నందిపల్లె చెరువుకు ఆఖరి పీబీసీలో టేలెంట్ ఉందో ఈరోజు కానీ అడిగి నీళ్ళు ఇస్తానంటే నువ్వు ఎక్స్ట్రా పోలే కదా. నువ్వు ఎక్స్ట్రా ఒక పంపు పెట్టినావా? ఎక్స్ట్రా ఏమైనా ఒక చెరువుకు నీళ్ళు ఇచ్చినావా? లేదు కదా. ఛాలెంజ్ చేస్తాను, మీ నాయకుడు పులివెందుల నియోజకవర్గానికి చేయలేని దద్దమ్మ దీనికి చేస్తాడంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎవరో చెప్తాను గతంలో అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేశాని. పులివెందులకి చేసి దిక్కుమొక్కు లేదు కానీ నీకు నేను రాయలసీమకు అంత చేస్తా, ప్రపంచానికి మేలు చేస్తా అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. రాయలసీమ ప్రజలు కానీ విజ్ఞప్తి చేసేది ఒకటే, రాయలసీమ లిఫ్ట్ పేరు ఎత్తిన రాయలసీమ సమస్యల గురించి మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకులను రాళ్లతో కొట్టి తరమాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళకంటే బాగా వివరిస్తాం ప్రజలకు, రైతాంగానికి. జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడా, చంద్రబాబు నాయుడు గారు మంచి చేశారా అనే దానిపైన సమగ్రంగా మేము చెప్తాం. ఈరోజు కుప్పం నియోజకవర్గానికి ఏం చేసినావు? 10 ట్యాంకర్లు తీసుకొని నీళ్ళు ఇచ్చినావు. మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేకపోతే ఆయన వందమాలతో రమ్మని చెప్పండి. పక్కాగా ట్యాంకర్లతో కాకుండా నీళ్లు దాదాపు 750 కిలోమీటర్లు నీళ్లు తీసుకొని శ్రీశైలం దగ్గర నుంచి నీళ్లు తీసుకొని ఈరోజు మేము కుప్పంలో అన్ని చెరువులకు నింపుతున్నాం. వాస్తవం ఏమో రమ్మని చెప్పండి. మీ మాత్రం మేము ట్యాంకర్లు తీయలేదే. ఈరోజు తమ్మలపల్లికి నీళ్ళు ఇచ్చినాము, కదిరికి నీళ్ళు ఇచ్చినాము, మదనపల్లికి నీళ్ళు ఇచ్చినాము. ఎన్ని నీళ్ళు పోలేదు. వాస్తవం కాదా? ఈరోజు చూడండి బ్రహ్మాండంగా యా కాలువలు వచ్చిన హెచ్ఎన్ఎస్లో నీళ్లు పడతానే లేదా. అట్లా కాకుండా అనవసరంగా ఏమన్నా చేసుకుని పాదయాత్రలు చేసుకుని ఇబ్బందిగా మేము కూడా ప్రజలకు ఇంటింటికి వాడవాడకు గడపకు తిరుగుతాం. జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేసిన ద్రోహాన్ని కూలంకషంగా సవివరంగా వివరిస్తాం మేము కానీ.
చిత్తూరు జిల్లా ప్రాంతవాసి అయినటువంటి చంద్రబాబు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి రాయలసీమ ప్రజలకు మోసం చేస్తూ పక్క రాష్ట్రం అయినటువంటి రాజకీయ లబ్ధి కోసం పక్క రాష్ట్ర వాళ్ళతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే రాయలసీమ ప్రాంత ప్రజలను కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి అంటూ కూడా రోజా కావచ్చు, అదే రంగ కరుణాకర్ రెడ్డి, నారాయణ స్వామి వైసీపీ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒక సభ నిర్వహించి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూడండి. ఇప్పుడు పక్కనున్న తెలంగాణ రాష్ట్రం నుండే కేసీఆర్తో డిన్నర్లు చేసుకున్నది అలాయబలాయ్ అని చెప్పింది మేమా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ దోస్తు చేసినాడా? మేమేమైనా దోస్తు చేస్తున్నామా? రేవంత్ రెడ్డి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినాడు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మాకు బద్ద వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళతో కూర్చొని కుట్రలు కుతంత్రాలు చేయాల్సిన అవసరం ఏముంది? ఈరోజు రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. పారిశ్రామికంగా కానీ లేకపోతే కనుక వ్యవసాయ పరంగా కానీ. ఈరోజు రాయలసీమని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగా ఉండే అన్ని పంటలను కూడా రాయలసీమ ప్రాంతంలో పండియాలని ఆకాంక్షతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా సూటిగా అడుగుతున్న రోజాను, కరుణాకర్ రెడ్డిని, పెద్దిరెడ్డిని 5 సంవత్సరాల్లో వ్యవసాయాన్ని ముఖ్యమైనది నీళ్లు ఉండాలా, భూగర్భ జలాలా, లేకపోతే కనుక కాలువల్ల. ఈ నీళ్లు ఉండేటప్పుడు రైతులు వ్యవసాయం చేయాలంటే పండ్ల తోటలు కానీ లేకుంటే కూరగాయలు పండియాలంటే డ్రిప్పులు, స్ప్రింకర్లు కాల. ఒక తుంట పైపు ఇచ్చినావు జగన్మోహన్ రెడ్డి, సిగ్గుని మాట్లాడాల. ఈరోజు మేము ఇస్తాం, ఈరోజు అప్లై చేస్తే వారం రోజులు మీ రైతు ఇంటి దగ్గర దించుతాను మేము లారీతో. 5 సంవత్సరాలలో కనీసం 5 సెంటీమీటర్ల పైపన్న రాయలసీమ రైతులకు ఇచ్చినావా? నువ్వు మాట్లాడుతాను ఈరోజు. కాబట్టి మీ మాటలలో, మీ వాదనలో వాస్తవం ఉంటే మాట్లాడాలా. ప్రజలకు కానీ అన్నీ తెలుసు. ఆ రోజు రైతులకు మంచి జరుగుతుంది, ఈరోజు మంచి జరుగుతుంది. కాబట్టి వాళ్ళకంటే మేము ఇంకా బ్రహ్మాండంగా రాయలసీమ ప్రజలను చైతన్యవంతం చేస్తాం. వీళ్ళ మోసాన్ని బట్టబయలు చేసి గుడ్డలిప్పేస్తాం. అయితే చూస్తే ఏదైతే ప్రధానంగా ప్రతిపక్షంలోకి వెళ్ళినాక మాత్రమే రాయలసీమ ఎత్తిపోత పథకం అన్నది గుర్తొస్తుంది. అప్పటి వరకు కూడా వాళ్ళు అధికారంలో ఉన్నంతసేపు కూడా కాలయాపన చేస్తూ ఉంటారు. అయితే నేడు సభలు నిర్వహించి మేము ఏదో రాయలసీమ ప్రజలను ఉద్యమం నుంచి ఉసుగొలుపుతామంటూ లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్తే రాయలసీమ ప్రజలు ఎవరు కూడా వాళ్ళ మాటలు నమ్మేటువంటి పరిస్థితిలో లేదు. ఆ రకంగా ఎవరైనా వస్తే కూడా వాళ్ళని రాయలసీమ ప్రాంత ప్రజలు రాళ్ళు తీసుకొని కొట్టి తరమాలంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.